తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నివేదిక తర్వాత ఏం జరగబోతోంది? హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఏసీబీ ఇప్పటికే తేల్చింది. క్విడ్ ప్రోకో జరిగినట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఏసీబీ స్పష్టం చేసింది. ఏసీబీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు నిర్వహణలో క్విడ్ ప్రోకో కోణం ఉన్నట్లు ఏసీబీ 9 నెలల దర్యాప్తులో గుర్తించింది. ఈ వ్యవహారంలో హెచ్ఎండిఏకు 75,88,00,000 రూపాయల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థ 46 కోట్ల రూపాయలు లబ్ధి పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది. ఈ క్విడ్ ప్రోకోలో భాగంగా 44 కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్లు బీఆర్ఎస్ కు ఆదాయం అంటోంది ఏసీబీ. ఈ నేపథ్యంలోనే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం రేసు నిర్వహణ ఖర్చును స్పాన్సర్ అయిన ఏస్ నెక్స్ట్ జెన్ భరించాలి. ఏసీబీ నివేదిక ప్రకారం తొలి సీజన్ నిర్వహణలో ఏస్ నెక్స్ట్ జెన్ కు 165 కోట్ల రూపాయల నష్టం రావడంతో ఆ సంస్థ మిగిలిన సీజన్ల నిర్వహణకు చేతులెత్తేసింది. తొలి ఒప్పందం ప్రకారం ఆ సంస్థ 600 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ భారాన్ని ఆ సంస్థకు తప్పించడానికే అప్పటి మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ ప్రణాళికను రచించారని, దీనివల్లే ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల భారం పడిందని ఏసీబీ నివేదికలో తెలిపింది. ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ ను A1 గా, అరవింద్ కుమార్ ను A2 గా, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి స్పందించారు. ఇందులో ఏమీ లేదని, తాను ఇక్కడే ఉంటానని, ఎవరైనా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చునని పరోక్షంగా ప్రభుత్వంపై సెటైర్లు వేశారు కేటీఆర్. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదన్నారు. ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, నా మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో రెండో ఇదివరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఏసీబీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ కు సిఫారసు చేస్తుంది. కమిషన్ సూచనల అనంతరం కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి కోరుతూ నివేదిక పంపనుంది. మిగిలిన నిందితుల విషయంలోనూ ఏసీబీ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రాసిక్యూషన్ అనుమతి కోరిన తర్వాత ఈ కేసులో ఏం జరగబోతోందనేది రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.